ఓకే సార్. ఓకే స్టార్ట్ సార్. ఓకే సార్. అందరికి నమస్కారం. 31/1/2020 సంవత్సరంలో మృతురాలైన వీరబల్లి వెంకట లక్ష్మమ్మ, కొత్తపల్లి గ్రామము, వీరబల్లి మండలం అను ఆమె 3 గంటలకు వాళ్ళ ఇంటి నుంచి కనిపించలేదనేసి వాళ్ళ భర్త అయిన రమణయ్య, శివమహేష్ వాళ్ళ చుట్టుపక్కల వెతుకుతూ వాళ్ళ ఊరు అవుట్స్కట్స్లో ఉన్న వీరప్ప చెరువు దగ్గర ఉన్న వకీల్ సాహిబ్ బావి దగ్గర వెళ్ళి చూడగా మృతురాలైన వీరబల్లి వెంకటలక్ష్మమ్మ పడిచే చనిపోయినట్లు మాకు సమాచారమైంది. దాని మీద వాళ్ళ అన్న గంగయ్య ఫిర్యాదు మేరకు మనము అనుమానాస్పద కేసుగా మనం కేసు రిజిస్టర్ చేసినాము. దీనిలో భాగంగా రాజంపేట ఇన్ఛార్జ్ డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తులో మాకు ఏం తేలిందంటే, మృతురాలైన వీరబల్లి వెంకటలక్ష్మమ్మ గత కొద్ది రోజుల నుంచి మెడ ప్లస్ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ తిరుపతి నుంచి చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ విషయంగా ఆమెకి వాళ్ళ భర్త సరిగ్గా చూపించడం లేదనేసి, ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వడం లేదనేసి, అదేవిధంగా ఆమెకు సంబంధించిన బ్రాస్లైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వీరబల్లిలో పెట్టగా దాన్ని విడిపించలేదని తరచూ వీళ్ళ మధ్య గొడవ జరుగుతూ ఉండేది. 31/1/2020 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మృతురాల భర్త రమణయ్య, శివమహేష్ ఈమెను వకీల్ సాబు బావి దగ్గర చంపేసి బావి దగ్గర పడేయడం జరిగింది. పడేయడం జరిగింది. తర్వాత ఫైనల్ ఒపీనియన్ మీద మనము దీన్నే మర్డర్ కేసుగా రిజిస్టర్ చేసినాము. నాకు భయపడి పోలీసు వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారని భయపడి ఈరోజు విఆర్ఓ జల ప్రేమ్ సాగర్ సమక్షంలో వీళ్ళిద్దరూ ఆయన ఎదుట లొంగిపోయినారు. విఆర్ గారు వాళ్ళు మేము స్టేషన్లో వీరబల్లి స్టేషన్లో ఉండగా మా ఎదుట హాజరుపరచగా వాళ్ళిద్దరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము. వాళ్ళ స్టేట్మెంట్ మేరకు 12:55 గంటలకు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినాం. ఇది మనకి 31/1/2026 తేదీ జరిగింది. బావిలో పడి చనిపోయినట్లు మనకి ఫస్ట్ వచ్చింది. తర్వాత మనం బియ్యం చేయించినాము. దానికి సంబంధించిన విజ్రా అవంతా ప్రిజర్వ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించినాం. ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ గారు మనకి ఫైనల్ ఒపీనియన్ ఇస్తారు ఏ విధంగా చనిపోయినారని. డాక్టర్ గారు దీన్ని వాళ్ళు మర్డర్ చేసేసి బావిలో ముద్దాయిల పేరు వచ్చి వీరబల్లి శివమహేష్ అలియాస్ బాలు, 23 సంవత్సరాలు. వీరబల్లి రమణయ్య వయసు వచ్చి 50 years. వచ్చేసి మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసినాము. భయపడేసి వాళ్ళు ఈరోజు వచ్చి విఆర్ఓ సమక్షంలో హాజరైనారు. ఆ విఆర్ఓ గారు మా